మిత్రులందరికీ నమస్తే. మై మెంటర్ ఎట్ డాక్టర్ పివిజి రెడ్డి ఛానల్కు మరొకసారి స్వాగతం. పవన్ హన్స్ లిమిటెడ్ పిహెచ్ఎల్ ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని మినీరత్న సంస్థ. ఈ పిహెచ్ఎల్ నుంచి 20 పోస్టులకు సంబంధించి జనరల్ మేనేజర్, జాయింట్ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో 3 కేటగిరీకి సంబంధించినటువంటి డిఫరెంట్ క్వాలిఫికేషన్స్, మూడింట్లో డిఫరెంట్ పోస్టులతోటి ఈ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అంటే ఎవరెవరు ఎక్కడెక్కడ ఎలిజిబుల్, ఏం చదువుకున్నవారు ఏ పోస్ట్కి ఎలిజిబుల్, వాళ్ళకు వయసు ఎంత, ఆ వయసుతో పాటుగా అనుభవాన్ని కూడా కొంతమేరకు ఇందులో అడిగారు. వీటన్నిటికి సంబంధించినటువంటి డీటెయిల్ నోటిఫికేషన్ అనేటటువంటిది మనకు ఈ ఛానల్ ఈ వీడియోకి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్లో ఇస్తాను. దానికంటే ముందు మనకు చూస్తే కనుక మొదటి కేటగిరీలో జనరల్ మేనేజర్ జిఎం అంటాము. జనరల్ మేనేజర్లో 3 పోస్టులు ఉన్నాయి. దీనిలో ఎంబీఏ పూర్తయినటువంటి వాళ్ళు కానీ, పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు కానీ, డిప్లొమో ఇన్ పాలిటెక్నిక్ డిప్లొమో కానీ, లేదంటే డిప్లొమో ఇన్ ఇంజనీరింగ్ కానీ, అదేవిధంగా బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్, బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ బీటెక్ కానీ, అందులో బీటెక్ బీఈకి సంబంధించినటువంటి ట్రేడ్స్ చూసుకుంటే కనుక ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఈసీఈ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెటీరియల్, అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్, ఈ ట్రేడ్స్లో ఇంజనీరింగ్ కానీ, బీటెక్ కానీ, బీఈ కానీ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు, డిప్లొమా కానీ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా జనరల్ మేనేజర్ పోస్టులకు ఎలిజిబిలిటీ ఉంది. అదేవిధంగా జాయింట్ జనరల్ మేనేజర్కి సంబంధించినటువంటి జేజీఎం అంటాము. జాయింట్ జనరల్ మేనేజర్కి సంబంధించినటువంటి 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి పిహెచ్ఎల్లో. దీనిలో మనం చూసుకుంటే కనుక చార్టెడ్ అకౌంటెంట్ సిఏ కానీ, ఐసీడబ్ల్యూఏ కానీ, ఎంబీఏ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు కానీ, డిప్లొమా అంటే పాలిటెక్నిక్ డిప్లొమా ఇందాక మనం చెప్పుకున్నట్టు వాళ్ళు కానీ, బీఈ ఆర్ బీటెక్ సంబంధించినటువంటి వాళ్ళు ఇన్ మెటీరియల్స్ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి, సివిల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా దీనికి ఎలిజిబిలిటీ సాధించే అవకాశం ఉంటుంది. వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీలో ప్రస్తావించారు. అసిస్టెంట్ మేనేజర్ కేటగిరీలో 11 పోస్టులు ఉన్నాయి. దీనిలో మళ్ళీ సిఏ కానీ, ఐసీడబ్ల్యూఏ కానీ, ఎంబీఏ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ, అదేవిధంగా డిప్లొమో సంబంధించినటువంటిది కానీ, బీఈ బీటెక్ సంబంధించినటువంటి ట్రేడ్స్ డిఫరెంట్ ట్రేడ్స్లో కంప్లీట్ అయినటువంటి వాళ్ళు కానీ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ఎలిజిబిలిటీ ఉంది. వీళ్ళకు ఏజ్ గ్రూప్ అనేటటువంటిది 30 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్గా నిర్ధారించారు. సెలక్షన్ ప్రాసెస్ అనేటటువంటిది ఇంటర్వ్యూ బేస్డ్గా ఉంటుంది. వీళ్ళకు సాలరీ బేసిక్ అనేటటువంటిది 40,000 నుంచి స్టార్ట్ అయ్యి 2,60,000 వరకు. చూడండి, బేసిక్ అనేటటువంటి 40,000 నుంచి 2,60,000 వరకు. అంటే వాళ్ళ యొక్క ఇదివరకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని బట్టి కానీ, లేదనుకుంటే వాళ్ళు ఫ్రెషర్స్ అయితే కనుక వాళ్ళ యొక్క ఏజ్ వాటికి ఏ పోస్ట్కి ఎంత అనేటటువంటిది కూడా డీటెయిల్గా నోటిఫికేషన్లో పొందుపరిచారు. ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాటికి సంబంధించి చూడండి. లేదనుకుంటే కనుక పిహెచ్ఎల్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, www.pawanhans.co.in అనేటటువంటి వెబ్సైట్లోకి వెళ్తే కనుక ఆ పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ 3 కేటగిరీ పోస్టులకు సంబంధించినటువంటి దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 30వ తేదీ చివరి తేదీగా నిర్ధారించారు. అప్పట్లోపు ఇది కంప్లీట్ చేసుకుంటే, దరఖాస్తు ప్రక్రియ కంప్లీట్ చేసుకుంటే ఇంటర్వ్యూ ఎప్పుడు ఎక్కడ నిర్వహించేది మనకు, అంటే ఎవరైతే ఎలిజిబిలిటీ పొందినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు పర్సనల్గా ఈమెయిల్స్ ద్వారా కానీ, ఫోన్ చేసి కానీ చెప్పేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంటర్వ్యూ కాల్ఫర్ చేసిన తర్వాత ఆ షార్ట్ లిస్ట్ అయినటువంటి వాళ్ళని ఇంటర్వ్యూ కాల్ఫర్ చేయడం, అక్కడ సెలక్షన్ ప్రాసెస్ అనేది చేయడానికి ఉంటుంది. పూర్తి వివరాలు కనుక మనకు కావాలనుకుంటే ఖచ్చితంగా ఇందాక మనం చెప్పినట్టుగా డీటెయిల్ నోటిఫికేషన్ సంబంధించినటువంటిది కానీ, లేదనుకుంటే పూర్తి వివరాలు కావాలనుకుంటే కనుక www.pawanhans.co.in అనే వెబ్సైట్లోకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీ అందరికీ మరొకసారి గుడ్ లక్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.